యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రామలక్ష్మి 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 రామలక్ష్మి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో కోరుకొండ టీం అయోధ్యలంక టీం మధ్య క్వాలిఫైర్ మ్యాచ్ మొదలవబోతుంది. రెండు ఉద్దండ టీములు హోరాహోరీగా పోటీ పడబోతున్నాయి. రెడీ 1 2 3. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం రఘురామయ్య గారు. ఎలా ఉన్నారు? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నానండి. నాదే ఉందిలేండి, అంతా శ్రీరాముని దయ. కూర్చోండి కూర్చోండి. శ్రీను మావయ్య, ఆ పేపర్స్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు, వ్యక్తిగతంగా ఈ ఊర్లో సమస్యలేవి లేవు గాని భూములకు, పన్నులకు, బకాయిలకు సంబంధించిన సమస్యలున్నాయి. వీటిలో డీటెయిల్స్ ఉన్నాయి, మీరొకసారి పరిశీలిస్తే. తప్పకుండా రఘురామయ్య గారు. ఈ మ్యాచ్ అయ్యాక మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడ ఈ సమస్యల గురించి చర్చిస్తాను. సంతోషం. బిట్టు ఒకసారి చూడు. ఏమైంది అజ్జక్క? చూడనివ్వకుండా చూడు. పెద్దనాన్న సీనుబాబు వచ్చాడంటే అజ్జక్క. రామలక్ష్మక్కని చూస్తే మన పని అంతే, క్లోజ్ అయిపోయి.
రామలక్ష్మి అచ్చ పాపోయ్, ఇలాంటి డ్రెస్లో మామయ్య చూశాడంటే ఇంకేమైనా ఉందా? రఘురామయ్య గారు, ఆ 4 నెంబర్ అమ్మాయి ఎంత బాగా ఆడుతుందో చూడండి. మామయ్య ఒకసారి చూడండి. చూడండి ఎంత బాగా ఆడుతుందో. మామయ్య రామలక్ష్మి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం మామయ్య చూశాడంటే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఆద్య మామయ్య ఇది కూడా ఒకసారి చూడండి. చూస్తుంటే వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. హే అమెరికా, రే బిట్టు, నువ్వు కూడా వచ్చావేంట్రా? మేము రామలక్ష్మక్క ఆడుతుంటే చూడాలి కదా బావా. ఇప్పుడు మామయ్య చూస్తే మీకుంటది. ఏయ్, భయపెడుతున్నావేంటి? కావాలంటే బాగా ఆడుతున్న రామలక్ష్మిని నువ్వు కూడా ఎంకరేజ్ చేయి. చెప్పకుండా వచ్చి ఆటలాడితే నేను మామయ్య చూడకుండా అడ్డుకున్నాను. అది నీ ఇష్టం. రామలక్ష్మి ఆడుతుందని చెప్తే మీ ఇంట్లో మీరే కొట్టుకుంటారు. అమ్మా, నిజమే, ఇలా ఫిట్టింగ్ పెట్టేసిందండి. చూడండి, ఇంకొక గోల్ కొడితే మనమే విన్. ఓకేనా? జాగ్రత్తగా ఆడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. క్యాప్ నాది. నీదేలే, పని ఇచ్చేస్తా. రామలక్ష్మి తాగండి. రామలక్ష్మి, మీ నాన్నగారు వచ్చారు. వచ్చేసారా? లేదు, ఇంకా చూడలేదు. చూసారంటే నన్ను చంపేస్తారు. ఇంకొక గోల్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది, మనమే విన్ అవుతాం. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? ఇంకొక 5 నిమిషాలు. ప్లీజ్. టెన్షన్ పడుకు, బాగా ఆడు. అమ్మా, హెల్మెట్ ఇవ్వు. నువ్వు పెట్టుకోమ్మా. చూడు రామలక్ష్మి, నువ్వు గోల్ కీపింగ్ చేయి. ఆ ఒక్క గోల్ నువ్వు ఆపావంటే మనమే విన్. ఓకేనా? టెన్షన్ పడకు. కమాన్, రెడీ, హరీ అప్. అమ్మయ్యా, ఇప్పుడు పెద్దనాన్ని చూస్తే గుర్తుపట్టారు కదక్క. గోల్ కొట్టే రామలక్ష్మి అవతల టీం గోల్ కొట్టకుండా అడ్డుకోగలుగుతుందా?
రఘురామయ్య గారు, ఆ ఆట చూడండి. ఆ ఆటలో ఆ అమ్మాయి గోల్ కొట్టకుండా ఆపితే మీ అయోధ్య లంకే గెలుస్తుంది. హెల్మెట్ పెట్టుకుంది రామలక్ష్మి అని మామయ్యకు తెలియకపోతే చాలు స్వామి. రఘురామ్ గారు, మీ అయోధ్య లంక టీమే గెలిచింది. సరే ఎమ్మెల్యే గారు, నాకు సెలవు ఇప్పించండి. సరే సార్, మళ్ళీ సంతోషం, చాలా సంతోషం. ఉంటాను. నమస్కారం అండి, వెళ్ళొస్తాను. వదినా, నీకో విషయం చెప్పాలి. ఏంటి పార్వతి? మా గౌరక్క వాళ్ళ అమ్మాయి చారు గురించి చెప్పాను కదా నీకు. చెప్పావు. తన గురించి సీనుకి చెప్పాలి. అవును, చెప్తే బానే ఉంటుంది. కానీ ఏం చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. వదినా, అబ్బాయిలు దేనైనా వదిలిపెడతారేమో గాని అమ్మాయి గురించి చెప్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. కరెక్టే. అందులోనూ మా అక్క కూతురు, తనకి మరదలవుతుంది అంటే ఆగుతాడా? ఒకసారి చెప్పి చూస్తాను. సరే పార్వతి. చారు ఈ ఇంట్లో అడుగు పెట్టే టైంకి సీనుకి చారు అంటే ఇష్టం, అభిమానం కలగాలి. ఆ అమ్మాయి నిజంగా అంత మంచి పిల్ల అయితే చెప్పడంలో తప్పే ఉంది చెప్పు. మంచి పిల్లేంటోదినా, తనని చూస్తే నువ్వు వదిలిపెట్టవు తెలుసా? మరెందుకు ఆలస్యం? వాడితో నువ్వు మాట్లాడదులే. నాకెందుకో వాడితో ఈ విషయం మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. అదిగో సీను, సీను 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 సీను, నీకో విషయం చెప్పాలి. లేరా, నేను పనిలో ఉన్నానత్త, నీతో తర్వాత మాట్లాడతాను. సీను ఆగరా, చిన్నత్త ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంది, వినేసి వెళ్ళు. మీ జానకత్త పిలిస్తే మాత్రం వింటావా? అబ్బా, నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతాను. సీను, సీను, ఏంటా తొందర? మనుషులు కూడా కనపడలేదా నీకు? ఎందుకు ఆ కంగారు? నెమ్మదిగా వెళ్ళరా. సరే, ఎందుకింత కంగారు పడుతున్నావురా? ఏం జరిగిందో చెప్పు. బా, నువ్వు మరీ అమ్మా, టెన్షన్ కాదు, ఏం కాదు. నాకు స్టడీస్ లో చిన్న డౌట్ వచ్చింది, దాని గురించి మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దామని వెళ్తున్నాను. ఒరే అత్త, అత్త, ఏమైంది? ఎందుకంత ఆయాసపడుతున్నావు? నేను ఆయాసపడ్డా నష్టమేం లేదత్తా, కానీ మామయ్య ఆవేశపడితే అయోధ్య లంకంతా తగలడిపోతుంది. ఏమైందయ్యా? ఆట అయిపోయిందత్తా. ఆద్య పని కూడా అయిపోయింది అనుకుంటా. రామలక్ష్మిని వెనకేసుకొస్తే నిన్ను, అడ్డుపడితే నన్ను, ఏ ఒక్కరిని మామయ్య వదిలిపెట్టడు. భయపెట్టకు సీను, ఏం జరిగిందో చెప్పు. రామలక్ష్మి హాకీ ఆడిందత్తా. ఎప్పుడు? ఇప్పుడే. అదేంటి? ఇంట్లోనే ఉంది కదయ్యా. అందరి కళ్ళు కప్పి వెళ్లి మాధవరావు గారి మైదానంలో హాకీ ఆడింది. సీను, హాకీ ఆడితే తప్పేంటయ్యా? ఆడితే తప్పు కాదత్తా, కానీ టీషర్టు నిక్కరు వేసుకుని రామలక్ష్మి గోల్ కొడుతుంటే మామయ్య చూస్తాడేమోనని నేను ముప్పు తిప్పులు పడ్డాను. రామచంద్ర, అలాంటి బట్టలు రామలక్ష్మి వేసుకోరాదని చెప్పారు కదా. రామలక్ష్మికి ఆద్య చెప్పిందనుకుంటా అత్తమ్మ, అందుకే అవి వేసుకుని ఆడింది. ఈ విషయం మామయ్యకి తెలియకూడదనే అనుకున్నాను. రామలక్ష్మి వైపు రాకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ ఎవరైనా మీ అమ్మాయి హాకీ బాగా ఆడిందంటే మాత్రం ఆడిన కర్రతోనే కొడతారు, లేదంటే
అలాంటి 25 కర్రలు పోకేసి చితి పెడతారేమో అని భయంగా ఉందత్తా. అలాంటి బట్టలు వేసుకోనని నాన్న తిడతారని రామలక్ష్మి నాతో చెప్పింది సీనయ్య. కానీ ఇప్పుడు ఎలా వేసుకుంది? అసలు అలాంటి వేసుకుని ఆట ఎలా ఆడింది? ఆటకి పేరు పెట్టడానికి లేదత్తా. రామలక్ష్మి రాణించగలదు. కానీ మామయ్యకి తెలిస్తే రాణిస్తారా? అత్తమ్మా, నాకు మాత్రం ఆద్య మీదే డౌట్. తనే బలవంతంగా బట్టలు వేయించి ఆడించిందేమో అని. ఈ విషయం అమ్మమ్మకి గాని ఎవ్వరికి తెలిసినా చిచ్చు పెట్టేస్తారు. ఆ సమస్య ఆద్య రామలక్ష్మి నుంచి నీ వైపు వస్తుందేమో అని నాకు చాలా భయంగా ఉందత్తా. రామలక్ష్మక్క పార్టీ ఇవ్వకుండా నువ్విచ్చవేంటి అత్యక్క? ఎంకరేజ్మెంట్ బిట్టు. అక్క ఇంకా చాలా ఆటలు ఆడాలి, ఎంతో ఎత్తుకెదగాలి. అజ్జక్క, నువ్విచ్చే వరకు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇచ్చుంటే మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. బ్రదర్స్ లా ఉన్నారు. ఏడక్క ఏమన్నావు? ఏం లేదు. తిను. మిస్టర్, ఏంటిది? కర్చీఫ్. కళ్ళు కనిపించట్లేదు అనుకుంటున్నావా? ఆడపిల్ల దగ్గరకొచ్చి వెధవేషాలు వేస్తున్నావేంటి? ఎవరిమ్మన్నారు నిన్ను? ఆద్య, అలా అరవకు, అందరూ వస్తారు. వస్తే రాని, భయమా? ఇలాంటి పోకిరీల్ని చాలా మందిని చూసాం. నన్ను అపార్థం చేసుకుంటున్నారు మేడం. మొన్న మీరు ఇంటర్నెట్ సెంటర్ దగ్గరకు వచ్చారు కదా, అక్కడ కర్చీఫ్ పారేసుకోవడం నేను చూశాను. మిమ్మల్ని పిలిచేలోపే మీరు వెళ్ళిపోయారు. ఇది మీదే. ఏయ్, అలా తీసుకుంటున్నావేంటి? కర్చీఫ్ అయినా ఏదైనా మనకు అవసరం లేదు. అలా అంటావేంటి ఆద్య? అమ్మ అడిగితే ఏం చెప్పాలి? బట్టలు లెక్కల్లో తక్కువ కాకూడదు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. బాయ్ అండి. వెళ్ళు. ఆద్య, అతను సీను బావకి తెలిసిన అతనే. అందుకేనా అలా ఉన్నాడు? వేస్ట్ ఫెలో. అనవసరంగా అత్తకి చెప్పినట్టున్నాను. కంగారు పడి మామయ్యకి చెప్పేస్తుందేమో.
వదినా, అన్నయ్య భోంచేశాడా? ఇదిగో రఘురామ్ వచ్చేశాడు. భోంచేద్దాం పదండి. పిల్లలు తిన్నారా? ఏం చెప్పాలి? ఎప్పుడూ తినేశారు మావయ్య. ఆద్య, రామలక్ష్మి, బిట్టు ముగ్గురు తినేశారు. తిండి పోటీలు కానీ పెట్టారా ఏంటి? మీరు కానీ వెళ్తారా ఏంటి? బిట్టు ఎప్పుడు తిన్నాడు? నా దగ్గరకు కూడా రాలేదు. వదిన దగ్గర లేకపోతే రామలక్ష్మి దగ్గర ఉంటాడు కదా, అక్కడ ఏమన్నా తిన్నాడా? నేను చెప్తుంటే నమ్మరేంటి మావయ్య? సమయానికి తింటే సంతోషం, అంతకన్నా ముందు తింటేనే సందేహం.